హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఏపీ వాళ్ళు కానివ్వండి, తెలంగాణ వారికి కానివ్వండి యూజ్ అయ్యే విధంగా ఈ క్లాస్లో స్టాటిక్ జీకే నుండి నేషనల్ పార్క్స్ అనేటువంటి టాపిక్ పైన మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని అయితే చూడబోతున్నాము. క్లాస్ని చివరి వరకు చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. తప్పకుండా నోట్ చేసుకొని రివిజన్ టైంలో మీకు యూజ్ అవుతాయి. స్టాటిక్ ఈ జీకే నుండి మనకి ఖచ్చితంగా క్వశ్చన్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో దీంట్లో ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. భారతదేశంలో అతిపెద్ద జాతీయ పార్కు ఏది? విచ్ ఈస్ ద లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, హెమిస్ జాతీయ పార్క్. హెమిస్ నేషనల్ పార్క్ అనేది భారతదేశంలోనే అతిపెద్ద జాతీయ పార్కుగా పిలువబడుతుంది. ఇది లడఖ్లో ఉందండి. దాదాపు 4400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఇది స్నో లియోపార్డ్ లాంటి అరుదైన జంతువులకు కూడా ప్రసిద్ధి చెందిందిగా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కజిరంగ జాతీయ పార్కు దేనికి ప్రసిద్ధి? కజిరంగ నేషనల్ పార్క్ ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ స్పీసెస్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ఒంటికొమ్ము ఖడ్గ మృగము, 1 horned rhinoceros. సో వివరాలు చూద్దాము. అస్సాంలోని కజిరంగా జాతీయ పార్కు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా ఒంటికొమ్ము ఖడ్గమృగము కలిగినటువంటి ప్రదేశము. ఈ పార్కు బ్రహ్మపుత్ర నదీ తీరాలపై విస్తరించి ఉంది. కజిరంగా జాతీయ పార్క్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా అయితే పిలువబడుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కేరళలోని ప్రఖ్యాత జాతీయ పార్క్ ఏది? విచ్ ఈస్ ద ఫేమస్ నేషనల్ పార్క్ ఇన్ కేరళ? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, పెరియార్ జాతీయ పార్క్, పెరియార్ నేషనల్ పార్క్. వివరాలు చూసినట్లయితే పెరియార్ జాతీయ పార్కు కేరళలో ఉంది. ఇది ముఖ్యంగా ఏషియన్ ఎలిఫెంట్లు మరియు బెంగాల్ టైగర్ల కోసము ప్రసిద్ధి చెందింది. ఈ పార్క్ పెరియార్ నదీ తీరంలో విస్తరించి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. సుందర్బన్స్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? సుందర్బన్స్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ ఆప్షన్ సి, పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్లో లొకేట్ అయి ఉంది. వివరాలు చూద్దాము. సుందర్బన్స్ జాతీయ పార్క్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గంగా నది డెల్టా ప్రాంతంలో ఉంది. ఇది రాయల్ బెంగాల్ టైగర్ మరియు మెంగ్రోవ్ అడవుల కోసం ప్రసిద్ధి చెందింది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. భారత్లో ఏ జాతీయ పార్కు సింహాల కోసము ప్రసిద్ధిగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి, గిర్ జాతీయ పార్క్. విచ్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా ఈజ్ ఫేమస్ ఫర్ లయన్స్? గిర్ నేషనల్ పార్క్ ఈజ్ ఆన్సర్. వివరాలు చూద్దాము. గిర్ జాతీయ పార్క్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇది ఏకైక ఆసియా సింహాల నివాస స్థలము. ప్రపంచంలోనే ఏకైక అడవి ఆసియా సింహాలు ఈ పార్కులోనే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నందనకానన్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఇన్ విచ్ స్టేట్ ఈజ్ నందనకానన్ నేషనల్ పార్క్ లొకేటెడ్? ఆన్సర్ ఆప్షన్ ఏ,
ఒడిషా. వివరాలు చూద్దాం. నందనకానన్ జాతీయ పార్క్ ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ నగరంలో ఉంది. ఇది ప్రత్యేకంగా తెల్ల పులుల సంరక్షణ కోసం ప్రసిద్ధి చెందింది. దీనిలో జంతు ప్రదర్శనశాల కూడా ఉంది, అంటే జూ కూడా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కజిరంగ జాతీయ పార్క్ ఏ నదీ తీరంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి బ్రహ్మపుత్ర. కజిరంగా నేషనల్ పార్క్ ఈజ్ సిచ్యుయేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? బ్రహ్మపుత్ర. వివరాలు చూద్దాము. కజిరంగా జాతీయ పార్క్ అస్సాంలోని బ్రహ్మపుత్ర నదీ తీరంలో ఉంది. ఇది ఏకకొమ్ము వన్ హార్న్డ్ రైనోస్గా నివాసంగా ఇది ప్రసిద్ధి పొందింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కేన్ బెట్వా నదుల మధ్య ఉన్న జాతీయ పార్క్ ఏది? విచ్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ద కెన్ అండ్ బెట్వా రివర్స్? ఆన్సర్ ఆప్షన్ బి పన్నా జాతీయ పార్క్. వివరాలు చూద్దాము. పన్నా జాతీయ పార్క్ మధ్యప్రదేశ్లో క్యాన్ మరియు బెత్వా నదుల మధ్య ఉంది. ఇది ముఖ్యంగా బెంగాల్ పులులు కోసము ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్. కులు మరియు మనాలి ప్రాంతాల్లో ఉన్న జాతీయ పార్కు ఏది? విచ్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద కులు అండ్ మనాలి రీజియన్? ఆన్సర్ గ్రేట్ హిమాలయన్ జాతీయ పార్క్, గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్. వివరాలు చూద్దాము. గ్రేట్ హిమాలయన్ జాతీయ పార్కు హిమాచల్ ప్రదేశ్లోని కుల్లు మరియు మనాలి ప్రాంతాల్లో ఉంది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది మరియు హిమాలయన్ తీతర్ మరియు స్నో లియోపార్డ్ వంటి జంతువులకు కూడా ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్. రాజాజీ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్. రాజాజీ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ ఉత్తరాఖండ్. వివరాలు చూసినట్లయితే రాజాజీ జాతీయ పార్కు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో శివాలిక్ హిల్స్ వద్ద ఉంది. ఇది ఏషియన్ ఎలిఫెంట్లు మరియు బెంగాల్ టైగర్ల కోసము ప్రసిద్ధి చెందిందిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దాచిగామ్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇన్ విచ్ స్టేట్ ఈస్ దాచిగామ్ నేషనల్ పార్క్ లొకేటెడ్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జమ్మూ కాశ్మీర్లో లొకేట్ అయి ఉంది. దాచిగామ్ జాతీయ పార్కు జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఇది హంగుల్ అనే అరుదైన జంతువులకు ప్రసిద్ధిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. దిబ్రూ సైఖోవా జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఇన్ విచ్ స్టేట్ దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్ లొకేటెడ్? ఆన్సర్ వచ్చేసి అస్సాం. దిబ్రూ సైఖోవా జాతీయ పార్కు అస్సాంలో ఉంది. ఇది ముఖ్యంగా వన్యప్రాణుల భూభాగం మరియు వైల్డ్ హార్సెస్ కోసము ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్. సాత్పురా జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? సాత్పురా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? మధ్యప్రదేశ్లో ఉందండి. సాత్పురా జాతీయ పార్కు మధ్యప్రదేశ్లో ఉంది. ఇది పులులు, చిరుత పులులు మరియు బేర్లు వంటి జంతువులకు ప్రసిద్ధి. నెక్స్ట్. కటెర్నీ ఘాట్ వన్యప్రాణి అభయారణ్యాన్ని ఏ జాతీయ పార్కులో భాగంగా పరిగణిస్తారు? కటెర్నీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ కన్సిడర్డ్ ఎ పార్ట్ ఆఫ్ విచ్ నేషనల్ పార్క్? ఆన్సర్ దుధ్వా జాతీయ పార్క్. కటెర్నీ ఘాట్ వన్యప్రాణి అభయారణ్యము ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది దుధ్వా జాతీయ పార్క్లో భాగంగా ఉంది. ఇక్కడ గంగేటిక్, డాల్ఫిన్, గవియల్ మొసళ్ళు ఎక్కువగా కనిపిస్తాయి. నెక్స్ట్. మౌలింగ్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? మౌలింగ్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? అరుణాచల్ ప్రదేశ్లో ఉందండి. ఇది ముఖ్యంగా రెడ్ పాండా మరియు హిమాలయన్ బ్లూ షీప్ వంటి అరుదైన జంతువుల కోసం ప్రసిద్ధి చెందిందిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాజస్థాన్లోని ప్రసిద్ధ జాతీయ పార్క్ ఏది? విచ్ ఈస్ ద ఫేమస్ నేషనల్ పార్క్ ఇన్ రాజస్థాన్? రణథంబోర్ జాతీయ పార్క్ అనేది ఈ రాజస్థాన్లో ప్రసిద్ధి చెందిన జాతీయ పార్కుగా చెప్పుకోవచ్చు. రణథంబోర్ జాతీయ పార్కు రాజస్థాన్లో ఉంది. ఇది బెంగాల్ పులులు కోసము ప్రసిద్ధి చెందింది. ఇక్కడ రణథంబోర్ కోట కూడా ఉంది. ఇది ఈ ప్రాంతపు చరిత్ర గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. మొదటి టైగర్ రిజర్వ్గా గుర్తించబడిన భారతదేశంలోని
మొదటి జాతీయ పార్క్ ఏది? ఇంపార్టెంట్ అండి, నోట్ చేసుకోండి. విచ్ వాజ్ ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా టు బీ డిక్లేర్డ్ ఎ టైగర్ రిజర్వ్? ఆన్సర్ కార్బెట్ జాతీయ పార్క్. కార్బెట్ జాతీయ పార్కు ఉత్తరాఖండ్లో ఉంది. ఇది భారతదేశంలో మొదటి టైగర్ రిజర్వ్. 1973వ సంవత్సరంలో ఇది మొదటి టైగర్ రిజర్వ్గా ప్రకటించబడింది. ఈ పార్క్ జిమ్ కార్బెట్ పేరుతో ప్రసిద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, కచ్చన్గంగా జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? కచ్చన్గంగా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సిక్కిం రాష్ట్రంలో ఉందండి. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇందులో కంచన్గంగా పర్వతం ఉంది. ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన పర్వతంగా కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, కన్హా జాతీయ పార్కు ఏ జంతువును సంరక్షించడానికి ప్రత్యేకంగా ఏర్పాటైంది? కన్హా నేషనల్ పార్క్ వాజ్ స్పెషల్లీ ఎస్టాబ్లిష్డ్ టు ప్రొటెక్ట్ విచ్ యానిమల్? బారాసింగా అనేటువంటి యానిమల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేయబడిందండి. వివరాలు చూద్దాము. కన్హా జాతీయ పార్కు మధ్యప్రదేశ్లో ఉంది. ఇది ముఖ్యంగా బారాసింగా స్వాంప్ డీర్ సంరక్షణ కోసము ప్రసిద్ధి. దీనినే జంగిల్ బుక్ కథకు స్ఫూర్తి అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కేవలాదేవ్ ఘన జాతీయ పార్క్ దేనికి ప్రసిద్ధి? కేవలా ఘన నేషనల్ పార్క్ ఈజ్ ఫేమస్ ఫర్ వాట్? ఆన్సర్ వలస పక్షులు, మైగ్రేటరీ బర్డ్స్. కేవలాదేవ్ ఘన జాతీయ పార్క్ రాజస్థాన్లో ఉంది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది ప్రధానంగా వలస పక్షుల కోసము ప్రసిద్ధి చెందిందిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సిమ్లిపాల్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? సిమ్లిపాల్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ ఒడిషా. సిమ్లిపాల్ జాతీయ పార్క్ ఒడిశా రాష్ట్రంలోని మయూర్భంజ్ జిల్లాలో ఉంది. ఇది ఎలిఫెంట్ రిజర్వ్గా ప్రసిద్ధి. ఇక్కడ బెంగాల్ పులులు, ఏనుగులు, గౌర్ ఎక్కువగా కనిపిస్తాయి. నెక్స్ట్, గిర్ జాతీయ పార్క్ ఎందుకు ప్రసిద్ధి? గిర్ నేషనల్ పార్క్ ఈజ్ ఫేమస్ ఫర్ వాట్? ఆసియాటిక్ సింహం. వివరాలు చూసినట్లయితే గిర్ జాతీయ పార్క్ గుజరాత్లో ఉంది. ఇది భారతదేశంలో మాత్రమే కనిపించే ఆసియాటిక్ సింహంకు ప్రసిద్ధి. ప్రపంచంలో ఉన్న ఆసియాటిక్ సింహాలలో 90% ఈ పార్కులోనే ఉన్నాయి. నెక్స్ట్, హేమిస్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? హేమిస్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? లడఖ్లో ఉందండి. వివరాలు చూద్దాము. హేమిస్ నేషనల్ పార్క్ లడఖ్లో ఉంది. ఇది భారతదేశంలో అత్యంత ఎత్తైన జాతీయ పార్కుగా పిలువబడుతుంది. ఇది స్నో లియోపార్డ్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతంగా కూడా ప్రసిద్ధి. నెక్స్ట్, కజిరంగా జాతీయ పార్కు 1985లో యునెస్కో వారసత్వ స్థలంగా ఎందుకు గుర్తించబడింది? సో ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ అండి, ఎడిట్ చేస్తాను పీడిఎఫ్లో. వై వాజ్ కజిరంగా నేషనల్ పార్క్ డెసిగ్నేటెడ్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ 1985? ఆన్సర్ ఏకకొమ్ము రైనో సంరక్షణ, 1 హార్న్డ్ రైనో అండి. సో ఇక్కడ స్పెల్లింగ్ అనేది మిస్టేక్ పడింది. సో ఒకసారి ఎడిట్ చేశాక మీకు పీడిఎఫ్లో కరెక్ట్గా ఉంటుంది, చూసుకోండి. కజిరంగా జాతీయ పార్కు అస్సాంలో ఉంది. ఇది ఏకకొమ్ము అంటే ఒకే కొమ్ము కలిగినటువంటి రైనోలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రత్యేకతల వల్ల 1985లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తించబడింది. నెక్స్ట్, భితర్కనికా జాతీయ పార్కు ఏ సంరక్షణకు ప్రసిద్ధి? భితర్కనికా నేషనల్ పార్క్ ఈజ్ ఫేమస్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ వాట్? ఆన్సర్ మగర్ మొసళ్ళు, క్రొకడైల్స్ అండి. భితర్కనికా జాతీయ పార్కు ఒడిశాలో ఉంది. ఇది భారతదేశంలో అతిపెద్ద లవణజల మాంగ్రోవ్ వనాలను కలిగి ఉంది. ఇక్కడ మగర్ మొసళ్ళు, మగర్ క్రొకడైల్స్ను మరియు గవియల్స్ ఎక్కువగా కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, పెరియార్ జాతీయ పార్కు ఏ నదీ పరివాహక ప్రాంతంలో ఉంది? పెరియార్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద బేసిన్ ఆఫ్ విచ్ రివర్? ఆన్సర్ పెరియార్. పెరియార్ జాతీయ పార్కు కేరళలో ఉంది. ఇది పెరియార్ నదీ పరివాహక ప్రాంతంలో ఉంది. ఇది ఎలిఫెంట్ రిజర్వ్ మరియు
టైగర్ రిజర్వ్గా ప్రసిద్ధి? నెక్స్ట్ క్వశ్చన్, ఇండో మయన్మార్ సరిహద్దు సమీపంలో ఉన్న జాతీయ పార్కు ఏది? విచ్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ నియర్ ద ఇండో మయన్మార్ బార్డర్? ఆన్సర్ ఆప్షన్ బి, నామ్దఫా జాతీయ పార్క్. వివరాలు చూద్దాం. నామ్దఫా జాతీయ పార్కు అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఇది ఇండో మయన్మార్ సరిహద్దు సమీపంలో ఉంది. ఇందులో బెంగాల్ పులి మరియు హిమాలయన్ ఎలుగుబంటి, రెడ్ పాండా వంటి జంతువులు ఉంటాయి. నెక్స్ట్, పాకే టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? పాకే టైగర్ రిజర్వ్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? అరుణాచల్ ప్రదేశ్లో ఉందండి. వివరాలు చూద్దాము. ఇది టైగర్ సంరక్షణతో పాటు గ్రేట్ హర్న్ బిల్ పక్షుల కోసం కూడా ప్రసిద్ధి చెందిందిగా చెప్పుకోవచ్చు. వాల్మీకి జాతీయ పార్కు ఏ నదీ తీరంలో ఉంది? వాల్మీకి నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? ఆన్సర్ గండక్. వాల్మీకి జాతీయ పార్కు బీహార్లో గండక్ నదీ తీరంలో ఉంది. ఇది టైగర్ రిజర్వ్గా గుర్తించబడింది. కొరింగా వన్యప్రాణి అభయారణ్యము ఏ రాష్ట్రంలో ఉంది? కొరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. కొరింగా వన్యప్రాణి అభయారణ్యము ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఇది మాంగ్రోవ్ అటవీ ప్రాంతం మరియు ఎస్టరైన్ మొసళ్ళ కోసం ప్రసిద్ధి చెందిందిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మనాస్ జాతీయ పార్కు ఏ సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ మానస్ నేషనల్ పార్క్ ఇస్ డెసిగ్నేటెడ్ యాజ్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్? 1985వ సంవత్సరంలో. మనాస్ జాతీయ పార్క్ అస్సాంలో ఉంది. ఇది టైగర్ రిజర్వ్, ఎలిఫెంట్ రిజర్వ్, బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించబడింది. 1985లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. నెక్స్ట్, సాత్పురా జాతీయ పార్కు ఏ రిజర్వ్ ఫారెస్ట్లో భాగము? సాత్పురా నేషనల్ పార్క్ ఈజ్ పార్ట్ ఆఫ్ విచ్ రివర్ ఫారెస్ట్? సాత్పురా టైగర్ రిజర్వ్. వివరాలు చూద్దాము. సాత్పురా జాతీయ పార్క్ మధ్యప్రదేశ్లో ఉంది. ఇది సాత్పురా టైగర్ రిజర్వ్లో భాగంగా ఉంది. ఇక్కడ లెపర్డ్స్, సాంబార్ హిరణాలు, ఇండియన్ బైసన్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, దాచిగా జాతీయ పార్కు ఏ నదీ పరివాహక ప్రాంతంలో ఉంది? దాచిగామ్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద బేసిన్ ఆఫ్ విచ్ రివర్? ఆన్సర్ ఆప్షన్ ఏ, జేలం. దాచిగామ్ జాతీయ పార్కు జమ్మూ కాశ్మీర్లో జేలం నదీ పరివాహక ప్రాంతంలో ఉంది. ఇది హంగుల్ సంరక్షణకు ప్రసిద్ధి. నెక్స్ట్, పిన్నాకిల్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్. పిన్నాకిల్ టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? మధ్యప్రదేశ్లో లొకేట్ అయి ఉంది. పిన్నాకిల్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్రకు మధ్య ఉంటుంది. దీనినే జంగిల్ బుక్ కథకు ప్రేరణ అని కూడా అంటారు. నెక్స్ట్, గండర్బెల్ వన్యప్రాణి అభయారణ్యము ఏ రాష్ట్రంలో ఉంది? గండర్బెల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? జమ్మూ కాశ్మీర్లో ఉందండి. వివరాలు చూద్దాము. గండర్బెల్ వన్యప్రాణి అభయారణ్యము జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఇది హిమాలయన్ బ్రౌన్ బేర్, హంగుల్ స్నో లియోపార్డ్ సంరక్షణకు ప్రసిద్ధి. నెక్స్ట్, కృష్ణగూడెం నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? కృష్ణగూడెం వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆంధ్రప్రదేశ్లో ఉందండి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణానది డెల్టాలో ఉంది. ఇది వెన్నెల తాబేళ్లు సంరక్షణకు ప్రసిద్ధి చెందింది. ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న జాతీయ పార్కు ఏది? విచ్ నేషనల్ పార్క్ ఈజ్ నియర్ ద ఇండియా బంగ్లాదేశ్ బార్డర్? ఆన్సర్ ఆప్షన్ సి, సుందర్బన్స్ జాతీయ పార్క్. సుందర్బన్స్ జాతీయ పార్కు పశ్చిమ బెంగాల్లో ఉంది. ఇది భారతదేశము బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉంది. ఇది రాయల్ బెంగాల్ టైగర్స్కు ప్రసిద్ధి. నెక్స్ట్, తాడోబా జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? తాడోబా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? మహారాష్ట్రలో ఉందండి. తాడోబా జాతీయ పార్కు మహారాష్ట్రలో ఉంది. ఇది తాడోబా అందరి టైగర్ రిజర్వ్లో భాగము. ఇది టైగర్ డెన్సిటీ ఎక్కువగా ఉన్న ప్రాంతంగా కూడా ప్రసిద్ధి. నెక్స్ట్, గోవాలో ఉన్న ఏకైక జాతీయ పార్కు ఏది? విచ్ ఈస్ ద ఓన్లీ నేషనల్ పార్క్ ఇన్ గోవా? ఆన్సర్
ఆప్షన్ బి భగవాన్ మహావీర్ జాతీయ పార్క్. భగవాన్ మహావీర్ జాతీయ పార్కు గోవాలో ఉంది. ఇది దున్సాగర్ జలపాతం మరియు మహదేవ్ ఆలయం కోసము ప్రసిద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, డెహింగ్ పట్కాయ్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? డెహింగ్ పట్కాయ్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ ఆప్షన్ ఏ అస్సాం. అస్సాం రాష్ట్రంలో ఉంది. డెహింగ్ పట్కాయ్ జాతీయ పార్క్ అస్సాంలో ఉంది. ఇది భారతదేశంలోని తేమ ఉన్న ఎడతెరిపి లేని గ్రీన్ ఫారెస్ట్. దీనిని అమెజాన్ ఆఫ్ ఈస్ట్ అని కూడా అంటారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ యొక్క నేషనల్ పార్క్కి సంబంధించినటువంటి పార్ట్ 1 క్లాస్ అండి. నెక్స్ట్ దీనికి కంటిన్యూషన్ పార్ట్ 2 కూడా ఉంటుంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా దాంట్లో ఉండబోతున్నాయి. సో తప్పకుండా పార్ట్ 2 కూడా వాచ్ చేయండి. ఎవరైతే క్లాస్ని వాచ్ చేశారో మీకు ఈ యొక్క ఈ యొక్క క్లాసెస్కి సంబంధించి పీడిఎఫ్ కానీ ఆన్లైన్ కోర్సులు కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. మన యాప్ పేరు ఆర్కే ట్యుటోరియల్. డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తీసుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ నైస్ డే. బాయ్.